హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను గులాబీ మొక్కను తెప్పించాను. పాల రోజు కలరు, ఇది రోజా కలరు. సాయంత్రం నాకు దాని విషయం కలర్ తెలియదు. అది రోజు నాటుదాము. నాకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. ఇది ఆల్రెడీ ఇదివరకు ఒక మొక్క నాటుంది. దాని టైం అయిపోయాక చనిపోయింది. ఇప్పుడు తీసేసి ఇందులో గులాబీ మొక్క నాటుకున్నాం. ఇది అంతా లోగడ వేసిన మట్టి కాబట్టి గట్టి పడిపోయింది. ఇందులో మొక్క చాలా తక్కువగా ఎదుగుతుంది అన్నమాట. బలం అంతా అయిపోయింది కాబట్టి ఈ మట్టి తీసేసి ఈ వెర్మి కంపోస్ట్ ఈ మట్టి వేసుకొని చూద్దాం. ఇది మాది మంచినీరు కుండండి. ఆల్రెడీ వాడేసింది కదా, వాటర్ పోసి పోసి అడుగును మొత్తం గట్టి పడిపోయింది. అడుగునేమో కొండ మట్టి అండి, అంటే ఎర్ర మట్టి. పైనేమో పాచి మట్టి, అంటే తెల్ల మట్టి. ఎర్ర మట్టి అయితే చెట్లకి బాగుంటుంది, కొద్ది తొందరగా ఎదుగుతాయి, బాగుంటుంది. పాటి మట్టి ఏంటంటే కొద్ది బలం తక్కువగా ఉంటుంది. అయిపోయింది మట్టి అంతా తీసుకోవటం. ఈ మట్టిలో మళ్ళీ వెర్మి కంపోస్ట్ కలిపి మళ్ళీ ఎండలో ఎండబెట్టి 4 రోజులు ఎండబెట్టేసి అప్పుడు మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ దేనికన్నా వేసుకుంటే పనిచేస్తుంది. మళ్ళీ మొక్కలకి బాగుంటుంది. మనం కుండలో పెట్టేటప్పుడైనా ఆల్రెడీ కొద్దిగా బెజ్జం ఉండాలి కుండకి. ఈ కుండకి ఆల్రెడీ ఎక్కువ అయిపోయిన వాటర్ వెళ్ళిపోవటం కోసం నీళ్ళు కంత పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే నీళ్ళు వేస్ట్, ఎక్స్ట్రా నీళ్ళన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి. ఇవి చెట్లకి అచ్చంగా అది కాకుండా అది 2 దోసిళ్ళు మళ్ళీ మట్టి కొద్దిగా, అంటే 2 కలుపుకొని కూడా వేసుకోవచ్చు. వానపాములు ఎరువు ఇంట్లో వాటర్ మంచినీళ్ళు కుండలండి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా, అవి కూడా నేను వేస్ట్ చేయకుండా కొనే పని లేకుండా అదే వాడుతూ ఉంటా. చెట్లకి ఆ కుండ పెడతా ఉంటా. ఇందులో చెట్టు పెట్టుకుంటే ఎంత వస్తుంది అంటే మళ్ళీ మనం నీళ్లు పోసుకున్నా అవి కిందకి ఒలిగిపోకుండా ఉండటం కోసం కొద్దిగా ఎల్టిగా పెట్టుకోవాలి చెట్టుని. కాబట్టి నేను ఎక్కువ పోసాను. మళ్ళీ చుట్టూ కొద్దిగా కంతలాగా చేస్తా ఇలాగా ఆ చెట్టుని కొద్దిగా పెట్టడానికి. అది కూడా ఇలా మధ్యలో కంతలాగా అన్నమాట. ఇలా చేసేసి ఇప్పుడు చెట్టుని పెట్టుకోండి. కవరు మట్టి చెదరకుండా కవర్ తీసేయాలండి. ఎక్కువగా పూల మొక్కలు వాళ్ళు ఎవరైనా కానీ ఎర్ర మట్టే వాడతారు, కొండ మట్టి.
చెట్లకి అది బాగుంటుంది. కవర్ ఇలా తీసేసాక ఈ మట్టి ఆల్రెడీ ఇది సెట్ అయిన మట్టి కాబట్టి మట్టి చెదరకుండా మధ్యలో చేసుకొని పెట్టుకోవాలి. ఇదండి మేము పెడుతున్న మొక్క. చూడండి పువ్వు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది ఇలా సెట్ చేసేసుకోవాలి. మళ్ళీ చుట్టూ రౌండ్ ఈ మొక్క పోసేసుకోవాలి మట్టి, వెర్మి కంపోస్ట్. ఓకేనండి. ఇలా మళ్ళీ కుండీకి కొద్దిగా వెళ్తూ ఉండాలి, ఎందుకంటే మనం వాటర్ పోసుకున్నా కానీ ఈ మట్టి నీళ్ళు అనేది మళ్ళీ చుట్టూ పడకుండా కింద వింత వేస్ట్ కాకుండా ఉండటం కోసం కొద్దిగా వెల్తిగా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నాటేసానండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. అది నాటుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి, అదంతా పీలుస్తుంది. మళ్ళీ చిన్న మొగ్గ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. ఆ మొగ్గ కూడా వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తా ఎంత బాగుందో పువ్వు అని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.